మనం అంటలా మన అమ్మ నాన్నల్ని అంటాం. మా అమ్మని మా నాన్న కూడా మేము చాలాసార్లు అన్నాం. మీరు అనరా? మీరందరూ మంచోళ్ళే మేము అన్నాం. మీరందరూ మంచోళ్ళు మేము మాత్రమే అంది. మీరు ఎప్పుడు అనలేదా? వెరీ గుడ్. మునిమక్క నువ్వు అనలేదా? ఎంత మందిని చంపుంటారో మీరు. ఈ లిస్ట్ అంతా మనకి ఎప్పుడు కనపడదు. పరలోకంకి వెళ్ళినప్పుడు మనకు చూపిస్తాడు మన ప్రభు. మేము కూడా ఎంత మందిని చంపుంటామో. ఊహలతో మనం అన్న మాటలు కూడా కౌంట్ పడతాయి అంట. కౌంట్ రాసుకుంటారు. సో ఈయన పాపం ఈయన మనసుతో చేయలేదు కానీ చేత్తో చేసేసాడు. మరి ఈయన అప్పుడు ఒక్కసారి ప్రభా నన్ను క్షమించాయి అంటే అయిపోయేదేమో. మరి అన్నాడో లేదు నాకు తెలియదు కానీ అన్నట్టుగా అయితే లేదు బైబిల్లో. చేసేసాడు, ఆర్డర్ ఇచ్చేసాడు. వాళ్ళు చంపేవాళ్ళు నిజంగా పసిబిడ్డలు, వాళ్ళకి బిడ్డలు ఉంటారు కదా, అట్ట కూడా చూసుకుంటే వాళ్ళు ఎంత రాతి మనుషులో, ఈయన ఎంత రాతిగా ఉండవాడో వాళ్ళు ఇంకా రాతిగా ఉండి దాక్షిణ్యం పేకలు కోసేశారు. కారణం ఏందో తెలుసా? ఆ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అడిగిన మాట కోసం, అయ్యా యూదులకు రాజు పుట్టాడంటే ఎక్కడా? అయ్యా ఇక్కడ నాని వాళ్ళ చర్చి ఎక్కడా అన్నందుకే చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు అర్థం అవటానికి చెబుతున్నా. కోపం వచ్చేసింది, ధ్యాస వచ్చేసింది. అట్లా అన్నమాట. దానికి మరొక మాట, చిన్న ఉదాహరణ చెప్పమంటే చెబుతాను. రైట్. 10 మందిని పంపిస్తే మునిమక్క దగ్గర టీకి వాళ్ళకి ఈ అక్క పాపం ఎక్కడి నుంచో వచ్చారంటే పాపం వచ్చింది కదా. వచ్చిద్దారా? ఏం నా దగ్గరికి పంపించాడు, మీరు ఇప్పియచ్చు కదా. నేను అసలుకే చిన్న వ్యాపారం చేసుకుంటుంటే ఊరికి నేను 10 మందికి ఆడియమంటావు, ఒకళ్ళకో ఇద్దరికైతే ఇస్తాము. వెంటనే పక్కన వాళ్ళకన్నా చెప్పిద్ది. అవునా కదా? మనిషి అంటే సాతానుడు మనల్ని పెట్టే పెడతాం, ఇస్తాం, కానీ ఆ టెంప్ట్ అంత స్పాట్లోకి తీసుకొచ్చేసాడు. టెంప్టేషను సాతానుడు. మనం పెడతాం, ఇస్తాం, కానీ మాట మాత్రం జారేస్తాం. అంత టెంప్టేషన్ ఆ దినాల్లో ఏ రోజు కూడా తీసుకొచ్చే తలకే ఏ రోజు 2000 మంది పిల్లల్ని చంపేయటానికి కారుకుడయ్యాడు. పిల్లారా, టైం ఎంత? మంచిది. ఈ భాగం, తరాయి భాగం రేపు చూసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.